ఓం శాంతి. నేను ఒక పవిత్రమైన ఆత్మను. బాహ్య ప్రపంచపు ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి నా అంతరంగ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నాను. నేను ఈ దేహం అనే కోటకు స్వరాజ్య అధికారిని, రాజును. భృకుటి అనే సింహాసనంపై ప్రకాశిస్తున్న మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఈ దేహంలో ఉన్నటువంటి కళ్ళు, చెవులు, నోరు, నాలుక, ఈ కర్మేంద్రియాలన్నీ నా ఆధీనంలో పనిచేసే దివ్యమైన సాధనాలు, సేవకులు, సైనికులు. నా దృష్టి ఇప్పుడు నా నాలుక వైపుకు వెళ్తుంది. క్షణకాలపు బాహ్య రుచుల వైపు. జిహ్వ చాపల్యానికి లొంగిపోవడం రాజు లక్షణం కాదు. నేను పవిత్రమైన భోజనాన్ని స్వీకరించే యోగిని. నోరు అదుపు తప్పి వచ్చే వ్యర్థమైన కఠినమైన మాటల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో నాకు తెలుసు. మాటల నియంత్రణ లేకపోతే పుణ్యఖాత కరిగిపోతుంది. సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎవరైనా నన్ను నిందించినా, కోప్పడినా నేను వారికి తిరిగి ఏమి అనను, కోప్పడను. బాబా నాకు నేర్పిన రక్షణ కవచం గుర్తుంది. ఎదుటివారు తప్పు చేసినప్పుడు నేను శిక్ష ఇవ్వను. నా క్షమాగుణంతో వారిని పరివర్తన చేస్తాను. నా నోరు కేవలం బాబా జ్ఞానామృతాన్ని, మధురమైన దీవెనలను మాత్రమే పంచుతుంది. నా అంతర్నేత్రాలు ఇప్పుడు నా కళ్ళ వైపు చూస్తున్నాయి. కళ్ళల్లో చంచలత్వం ఉంటే, పరచింతన వైపు మనసు లాగితే, బుద్ధి రేఖలు వంకరగా, కొంగ జపంలాగా మారిపోతాయి. నా ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. కానీ నేను మాస్టర్ త్రినేత్రిని, త్రికాలదర్శిని. నా దృష్టి కేవలం
ప్రతి ఆత్మలోని విశేషతలను, మంచితనాన్ని మాత్రమే చూస్తుంది. రాబోయే అంతిమ సమయంలో నా వాక్కు కంటే నా పవిత్రమైన దృష్టి ద్వారానే ఆత్మల పరివర్తన జరుగుతుంది. నా నయనాల నుండి సదా సుఖము, శాంతి, పరమాత్మ శక్తుల కిరణాలు ప్రసరిస్తూ అందరికీ తృప్తినిస్తున్నాయి. నాలో కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్నాయి. నేను మనసుని అణిచిపెట్టను, రూలింగ్ చేస్తాను, పాలన చేస్తాను. నేను అనుకున్న క్షణంలో శబ్దంలోకి రాగలను. వద్దు అనుకుంటే మరుక్షణమే శబ్దానికి అతీతంగా పరంధామపు నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళిపోగలను. నా సంకల్పాలు, నా అడుగులు బాబా యొక్క లా అండ్ ఆర్డర్ ప్రకారమే సాగుతాయి. నా కర్మల లైన్ సదా సరళంగా, స్పష్టంగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నేను రాజయోగిగా నా రాజ దర్బార్ని ఏర్పాటు చేస్తాను. నా మనసు, బుద్ధి, సంస్కారాలతో పాటుగా అన్ని కర్మేంద్రియాలను నా ముందుకు పిలిచి వాటి యొక్క స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని అడుగుతాను. ఓ నా నేత్రాలారా, ఓ నా జిహ్వా, ఈరోజు మీరు బాబా ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నారా? ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చారా? లేక అందరి నుండి దీవెనలు తీసుకున్నారా అని విచారిస్తాను. కర్మేంద్రియాలను ఈశ్వరీయ శక్తులతో క్రమశిక్షణలో ఉంచుతాను. నేను సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే శ్రేష్టమైన ఆత్మను ఈ సృష్టి రంగస్థలంలో ఎవరు నన్ను ఎదిరించినా, విఘ్నాలు వేసినా, నేను మారితే విశ్వం మారుతుంది అనే స్వపరివర్తన సూత్రాన్ని పాటిస్తాను. నేను ప్రతి క్షణం అందరికీ సుఖాన్ని ఇస్తూ దీవెనల అఖండ ఖజానాను నింపుకుంటున్నాను.
నేను సంపూర్ణ పవిత్ర విజీ ఆత్మను. నేను నిజమైన కర్మేంద్రియ చీఫ్ ఆత్మను. ఈరోజు నా ప్రతి కర్మేంద్రియం నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నాయి. స్వప్నంలో కూడా అపవిత్రంగా కావట్లేదు. ప్రతిరోజు రాజ్ దర్బార్లో కూర్చుని ఈ విధంగా ప్రతి కర్మేంద్రియాన్ని చెక్ చేసుకుంటూ రెండవ రోజు మళ్ళీ పొరపాటు చేయకుండా ముందుకు సాగుతూ ఉంటాను. ఓం శాంతి.